తో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తిని గంపగుత్త విధానంలో కొనుగోలు చేయడంతో రైతులకు కనీసం పెట్టుబడులు సైతం చేతికి రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఏడాదికేడాది 20 నుండి 30% పెట్టుబడుల ఖర్చులు పెరుగుతున్నా పత్తి పంటకు మద్దతు ధర దక్కడం లేదని అన్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, వ్యాపారులు లాభపడుతున్నారని అన్నారు. ఇక రైతులు పోరాటాలకు దిగితే తప్ప ప్రభుత్వాలు స్పందించబోవని, ప్రజలు లేకుండా తమ పార్టీ తరపున పోరాటాలు చేసిన లాభం ఉండబోదని అన్నారు. అదేవిధంగా అందరూ కదిలి రావాలని, తమ అండగా నిలబడి ప్రభుత్వం మెడలో వంచైన మద్దతు ధర దక్కేలా ఉద్యమాన్ని నిర్మిస్తామని అన్నారు. ఈ నెల 25 తారీఖు నాడు మార్కెట్ యార్డ్లో ప్రారంభం అని చెప్పి ఎటు తేలకుండా మధ్యాహ్నం తర్వాత ఏదో అడపదడప పత్తి కొనుగోలు ప్రారంభమైంది. అది గూడుగోన ఓన్లీ 6,800 మాత్రమే. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానేమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా 7,520 రూపాయలతోటి గుంటాలు కొంటామని చెప్తున్నారు. అంటే గుంటనక్క మాటలు ధర ఒకటి చెప్తా ఉన్నారు, మళ్ళీ మాయిచారు లేదని చెప్పేసి 700 నుంచి 800 కట్ అవుతాయి. ఇవాళ ధరలు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించే ధరలు, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ అన్ని ధరలు విపరీతంగా ప్రతి సంవత్సరానికి 20%, 25%, 10% 20% వరకు పెరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల కింద చూస్తూ ఉంటే ఇప్పటికీ మరి 4 అంతలు 10 అంతలు ఎక్కువ రేట్లు పెట్టి రైతులు కొనుగోలు చేస్తాను. కానీ రైతులు పండించిన పంట మాత్రం ధరలు 10 అంతలు కాలే, 1 అంత కాలే, అంతే ఉన్నది. ఇలా ఈ విధంగా పత్తి ధరల్లో ఇలా రైతులకు మోసం చేస్తున్నారు. అదే గుజరాత్లో అయితే ఇలా 8,000 రూపాయలు, 8,000 పై ఇస్తా ఉన్నారు క్వింటాల్కి. టెంపల్ పేరు మీద మోసం చేస్తారు. ఆదిలాబాద్ మోసం చేస్తారు ముఖ్యంగా. ఇవాళ మనము ఇలా 800 రూపాయలు కనీసం కట్ అవుతా ఉన్నాయి. ఈ రోజులలో మనం చూస్తూ ఉంటే రైతులకు అన్యాయం చేస్తున్నారని అందరూ అంటా ఉన్నారు. కానీ రైతులు మాత్రం పోరాటంలో ముందుకు రావట్లేదు. రైతులు దయచేసి మీరు రండి, రైతులు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము మీకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు లేకుండా పోరాటం చేస్తే కూడా దాని ఫలితాలు ఉంటాయి. మేము కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని పోరాడితే చాలామంది అంటారు మీరు పోరాడితే లేరంటే, పోరాడితే కాదు, ప్రజల్లో చైతన్యం, రైతుల్లో చైతన్యం రావాలా. రైతులు ఇలా ఉద్యమాలు చేయాలి, ఒక్కొక్క తాట తీయాలి. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇస్తున్న సాయం, కేంద్ర నిధులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పోతా ఉన్నాయి. కాబట్టి రైతులకు ఇలా కష్టపడి 6 నిమిషాలు కష్టపడి రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ధరలు ఇవ్వాలి, లేకపోతే సిపిఐ పార్టీ మా రైతు సంఘం ఆధ్వర్యంలో మరి రైతులని పోగు చేసుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 10,000 రూపాయలు మినిమం క్వింటాల్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కేంద్ర